నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. రోడ్డు ప్రమాదాలు జరగటం వేరు, ఆ రోడ్డు ప్రమాదాలు డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవ్ చేయటం వల్ల జరగటం వేరు. డ్రంక్ అండ్ డ్రైవ్తో జరిగే రోడ్డు ప్రమాదాల తీవ్రత కానీ మరణాల రేటు కానీ చాలా దారుణంగా ఉంటుంది. న్యూ ఇయర్ వేడుకలు వచ్చాయంటే కుర్రాళ్ళ పేరెంట్స్ అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కుమట్టు ఎదురు చూడాల్సిన పరిస్థితి తయారవుతుంది. దీనికి పరిష్కారం ఏంటో ఎవరికీ తెలియటం లేదు. అలాగని లిక్కర్ బిజినెస్కు ప్రభుత్వాలు స్వస్తి చెబుతాయా అంటే ఛాన్సే లేదు. ఈ క్రమంలో ఒక రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఈ విషయంపై చాలా కాలంగా ఆలోచిస్తూ తనకు తోచిన ఒక ఐడియా పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఇది అత్యంత ఆసక్తికరంగా మారింది. వివరాలేంటో ఒకసారి చూద్దాం. సామాజిక సమస్యకు ప్రైమ్ 9 టీవీ పరిష్కార మార్గం. ఏఐతో ఏనుగుల బీభత్సాన్ని ఆపిన పవన్ కళ్యాణ్ ప్రపంచ అమాయక ప్రజల ప్రాణాలను డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ నుంచి కాపాడలేరా? పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఖచ్చితంగా సాధ్యమేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఓ రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మదిలో మెదిలిన భావ తరంగం. మానవత్వమా మేలుకో. ఒక ఐడియా జీవితాలనే మార్చగలిగినప్పుడు సామాన్యుల ప్రాణాల్ని మాత్రం కాపాడలేదా? ఒక మస్తిష్కం నుంచి భావ విస్ఫోటనం పుడితే ప్రపంచాన్ని ఆదుకునే పరిష్కారం కాజాలదా? ప్రపంచాన్ని పీడిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ కేసుల్లో భారత్ నుంచి బజారు పాలవుతున్న కుటుంబాలెన్ని? రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లో పుట్టిన ఐడియా ఏంటి? ఆ ఐడియాపై భారత ప్రభుత్వం స్పందనేంటి? ఐడియాను జనంలోకి తీసుకెళ్లడానికి సిఆర్ రావు చేస్తున్నదేంటి? భారత సెలబ్రిటీలను ఒప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలేంటి? సిఆర్ రావు ఐడియాలో దాగిన టెక్నికల్ అంశాలేంటి? ప్రాజెక్టు సాకారమైతే బాధితులకు ఒనగూరే ప్రయోజనాలేంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ కేసులకు సంజీవని, సామాన్యుల ప్రాణాలకు సౌభాగ్యదాయి. స్మాల్ ఐడియా ఫర్ ఏ బిగ్ చేంజ్. దేశంలో అభివృద్ధి ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఆ అభివృద్ధి వికృత రూపాలు కూడా నానాటికి భయానకంగా మారుతున్నాయి. మన దేశంలో జాతీయ రహదారులు సగటున రోజుకు 34 కిలోమీటర్ల చొప్పున పెరుగుతూ పోతున్నాయి. రోజు రోజుకు కొత్త రోడ్లు నిర్మాణమవుతున్న విషయం అభివృద్ధికి సంకేతమైతే ప్రతిరోజు యాక్సిడెంట్లతో రక్తమోడుతున్న రోడ్ల దృశ్యాలు భీతావహమైన పరిస్థితి కళ్లక్కడుతోంది. మరణాల పరంగా చూస్తే రోడ్డు ప్రమాదాల వల్ల 2023లో దాదాపుగా 1,73,000 మరణాలు సంభవించాయి. అంటే ఏటా దేశంలో దాదాపు అన్నేసి కుటుంబాలు రోడ్డు టెర్రర్ బారిన పడుతున్నాయన్నమాట. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే WHO 2023 రిపోర్టు ప్రకారం ప్రతి ఏటా సుమారుగా 12 లక్షల మంది రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ కేసుల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ తో బళ్ళు నడిపేవారు ప్రమాదంలో కూరుకుపోయేదాకా నియంత్రణ లేని స్థితిలో మత్తును ఎంజాయ్ చేస్తూ అమాయకులైన ప్రజలు అన్యాయంగా బలి తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాల్లో ఓ స్థాయి వరకు కూడా సాధారణ రోడ్డు ప్రమాదాల్లాగే రికార్డవుతున్నాయనే అభిప్రాయం ఉంది. WHO 2019 నాటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్త రోడ్డు ప్రమాదాల్లో ఆల్కహాల్ సంబంధిత మరణాలు ఏటా సుమారుగా 3 లక్షలు. ఆ సంఖ్యలో సగానికి పైగా మరణాలు ఇతరులు డ్రింక్ చేయడంతో అమాయకులు బలైపోయిన ఘటనలుగానే WHO నిర్ధారించింది. అంటే 2019లో 1,50,000కు పైగా మరణాలు ఇతరులు డ్రింక్ చేయడంతో యాక్సిడెంట్కు గురై బలైన అమాయకులే అన్నమాట. ఇక ఇండియా విషయానికొస్తే 2022 నాటి గణాంకాల ప్రకారం 4,200కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్తో చనిపోయినట్టుగా గుర్తించారు. ఒక సమాచారం ప్రకారం దేశంలో ప్రతి ఏటా డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా 13,000 మంది ప్రాణాలు కోల్పోతున్నట్టుగా చెబుతున్నారు. కేవలం రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయే వారిలో అత్యధికంగా 40% మరణాలు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే సంభవిస్తున్నట్టుగా అంచనాలున్నాయి. ఇదే ఇప్పుడు దేశ ప్రజలను, పాలక వర్గాలను తీవ్రంగా కలవరపరుస్తోంది.
ఇక రోడ్ టెర్రర్కు, అందులోనూ డ్రంక్ అండ్ డ్రైవ్తో జరిగే దారుణమైన మరణాలకు చెక్ పెట్టాలని చాలా మంది ఎన్నో ఏళ్లుగా ఆలోచిస్తున్నా అందుకు సరైన పరిష్కారం ఏంటనేది ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేకపోయారు. రోడ్ యాక్సిడెంట్స్ తో మరణాలు సంభవించడం వేరు, డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా అభం శుభం ఎరగని అమాయకులు ప్రాణాలు కోల్పోవడం వేరు. సరిగ్గా ఈ అంశం మీదనే కాకినాడకు చెందిన రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చిక్కం రామచంద్రరావు దాదాపుగా 15 ఏళ్లుగా శ్రమిస్తున్నారు. ఆయన మదిని తొలుస్తున్న అంశం డ్రంక్ అండ్ డ్రైవ్ తో బలైపోతున్న అమాయకులకు పూర్ణాయుష్ ఇవ్వటం ఎలా అనేదే. ఉమ్మడి రాష్ట్రంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన సిఆర్ రావు తాను విధుల్లో ఉన్నప్పుడు రోడ్ టెర్రర్కు అసలు కారణాలేంటి, వాటితో ఎంతమంది బలైపోతున్నారు, రోడ్ రూల్స్ పాటించేవారు ఎంతమంది, పాటించకుండా మరణాలకు కారణమయ్యేది ఎంతమంది, ఈ ఆలోచనే ఆయన్ని తట్టి లేపింది. ఆ ఆలోచనకు పదును పెట్టి లెక్కలు బేరీజు వేసి చూస్తే ప్రమాదవశాత్తు లేదా నిర్లక్ష్యంగా జరిగే యాక్సిడెంట్స్ కంటే ఆల్కహాల్ ప్రభావంతో యాక్సిడెంట్ చేయడం వల్ల అమాయకులు బలైపోతున్నారు అన్న విషయమే ఆయన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. ఆ కలవరపాటుతోటే ఎలాగైనా సరే ఈ మానవ స్వయంకృతాపరాధాలకు పరిష్కారం చూపించాలని భావించారు. ఆ తలంపుతోటే మేధకు పదునెక్కించారు. ఆ ఆలోచనల ఫలితంగానే ప్రజలకు అవగాహన కలిగించేలా షార్ట్ ఫిల్మ్స్ రూపొందిస్తున్నారు సిఆర్ రావు. ఆటోమొబైల్ ఇంజనీర్గా, రిటైర్డ్ ఆర్డీఓ అధికారిగా తనకున్న అనుభవంతో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ శాశ్వతంగా నివారించాలని, ఏటేటా చనిపోతున్న మిలియన్ల కొద్దీ అమాయక ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఒక టెక్నికల్ ఐడియాతో 2016లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ ఆగాలంటే అనే టైటిల్తో బండికి మందేస్తే అనే ట్యాగ్ లైన్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో పెట్టారు. ఆ షార్ట్ ఫిల్మ్లో ప్రధానమైన టెక్నికల్ ఐడియా ఏంటో ఒకసారి చూడండి. అదేంటి కొత్త వర్జన్ అన్నారు డాడీ, అప్పుడే స్టార్టింగ్ ట్రబులా? కీ సరిగ్గా పెట్టావా? నువ్వు నోడ్మి, నీకు అసలు మంది ఎక్కువైంది. నేను 12వ సంవత్సరం నేను నడుపుతున్నా తెలుసా. తాళం పెట్టుకుని ఎలా స్టార్ట్ అవుద్ది? అరే ఒకసారి మళ్ళీ ట్రై చేయి, నాకు ఒక చిన్న డౌట్, అందరూ కామ్గా ఉండండి. ట్రై చేయడం కదా మందా పగ్గేయడానికి. నువ్వు ఆపరా బాబు, నీకు దండం పెడతాను. Sorry, you are in drunken position. Sorry, you are in drunken position. Sorry, you are in drunken position. రే అర్థమైందిరా, నువ్వు తాగున్నావు దానికి కూడా తెలిసిపోయింది. ఏంటి మనం తాగను కారుకు కూడా తెలిసిపోయిందా? దానికి మందాలు ఉంటుందంటావా? రే వాడు నోరు మూసి పట్టుకో, చంపుకు తింటున్నాడు. Sorry, you are in drunken position. Sorry, you are in drunken position. Sorry, you are in drunken position. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది వరల్డ్లోనే లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన కారు. తాగిన వారు ఎవరైనా డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ పట్టుకుని కారు స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు. ముఖ్యంగా అత్యాధునిక నానో అండ్ బయోటెక్నాలజీలను ఉపయోగించి ఈ స్టీరింగ్ను తయారు చేశారు. అందుకే ఆ స్టీరింగ్ పై డ్రైవర్ చేయి వెయ్యగానే వాడు తాగేసి ఉన్నాడా లేడా అనేది గమనించి ఆ సమాచారాన్ని స్టీరింగ్కు అనుసంధానించిన సెన్సార్ సిస్టమ్కు అందజేస్తుంది. డ్రైవర్ తాగి ఉన్నాడన్న సమాచారం అందుకున్న వెంటనే ఆ సెన్సార్ సిస్టమ్ కారు ఇగ్నిషన్ సిస్టమ్ను లాక్ చేస్తుంది. దాంతో కారు స్టార్ట్ కాదు. అందువల్ల డ్రైవర్ కంపల్సరీగా స్టీరింగ్ పట్టుకునే కార్ స్టార్ట్ చేయాలి. ఇదంతా నేను ఒక మ్యాగజైన్లో చదివాను. ఆ షార్ట్ ఫిల్మ్లో చూపించినట్టుగా అన్ని వాహనాల ఇంజన్లకు డిజైన్ చేసి ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ శాశ్వతంగా ఆపాలనే ఆకాంక్షతో రామచంద్రరావు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ అసోసియేషన్కు, అలాగే భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కు ఆ షార్ట్ ఫిల్మ్తో పాటుగా ఓ లేఖను పంపారు. దానికి స్పందించిన భారత సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆ ఫిల్మ్ 2017లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనే పోటీకి సెలెక్ట్ చేయడం విశేషం. సిఆర్ రావు ప్రజాకోణంలో ఆలోచించి రూపొందించిన అత్యంత విలువైన కాన్సెప్టును ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకు ప్రభుత్వాలు పూనుకుని ఇలాంటి కాన్సెప్టును అభివృద్ధి చేసి ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందంటున్నారు సిఆర్ రావు. అలాగే ఈ ప్రపంచంలో ఎంతో మందికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి గారు పదే పదే చాలా చోట్ల మనది వసుదైక కుటుంబం అంటే ప్రపంచం అంతా ఒకటే, ఈ ప్రపంచ ప్రజలకు హాని జరగకుండా ప్రతిదీ మంచి జరగాలని చెప్పి మేధావులు సైంటిస్టులు ఆలోచించి
మన దేశం నుంచి ఈ ఆలోచనను ప్రపంచ దేశాలకు అందించి ప్రపంచ మానవాళిని కాపాడాలని కోరుతూ ఉన్నారు. వారి ఆశయాన్ని నెరవేర్చడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తను నిర్వహిస్తున్నటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని కూడా అభివృద్ధి చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ను పన్నెండుగా ఆపేలా చేయడానికి ప్రయత్నించమని, తద్వారా అమాయక ప్రజలను కాపాడమని కోరిక అర్థిస్తున్నాను. సో దీనికి ముందుగా ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా నా ప్రయత్నానికి ఊపిరి పోస్తున్న శ్రీ బయటకొండల వెంకటేశ్వర CEO గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇప్పుడు నేను ఈ సినిమాలో చూపించినటువంటి పరిష్కారానికి టెక్నికల్ గా మనసున్న మహారాజులు ఎవరైనా ముందుకొచ్చి దీన్ని పాలకులకు తీసుకెళ్లి అవసరమైతే పార్లమెంటు ఇంటర్నేషనల్ గా తీసుకెళ్లాలని చెప్పి కోరిక అర్థిస్తున్నాను. ఇది సిఆర్ రావులో మెదిలిన ఆలోచన మాత్రమే. నేటి ఆలోచనే రేపటి ఆవిష్కారానికి పునాదవుతుంది కదా. లక్షలాది మంది యాక్సిడెంట్స్ లో చనిపోవడమే కాకుండా మరెంతో మంది శాశ్వత వికలాంగులుగా మిగిలిపోతూ వారి కుటుంబాలు రోడ్డు మీద పడుతున్న తరుణంలో భారత ప్రభుత్వం అలాంటి నెక్స్ట్ జనరేషన్ వెహికల్స్ తయారీ కోసం పూనుకోవాల్సిన అవసరం ఉందనేది రావు వాదన. ఈ ఆలోచన సిఆర్ రావు విశ్వవ్యాప్తం చేయాలని భావిస్తున్నారు. అందుకోసం దేశంలో కీలకమైన సినీ సెలబ్రిటీస్ తో వేరువేరు భాషల్లో షార్ట్ ఫిల్మ్స్ రూపొందించి అటు కేంద్ర ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా మేధావుల్లో ప్రభుత్వాల్లో చర్చలు జరిగేలా చేయాలని తలపోస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ రూపంలో జరిగే ఈ దారుణ మరణాలు ఆగాలంటే ఇది ప్రజల చేతుల్లోనే ఉందని సిఆర్ రావు నమ్ముతున్నారు. ఎలాగంటే ఈ స్టోరీలో వివరించిన టెక్నికల్ ఐడియా తీసుకుని ఏఐ టెక్నాలజీతో డ్రంక్ అండ్ డ్రైవ్ నివారించేందుకు మీ వంతుగా కేంద్ర, రాష్ట్రాల సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులకు అలాగే భారత ప్రధానికి చేరేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ చేస్తున్న ఈ ప్రజా ప్రయోజన కార్యంలో పౌరులంతా పాల్గొని వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఆ అమాయక పౌరుల్లోనే మనమంతా ఉన్నామనేది మర్చిపోరాదని రామచంద్రరావు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సిఆర్ రావు కాన్సెప్ట్కు మంచి రోజులు వస్తాయనే ఆశిద్దాం. రియల్లీ అసలు చూసాం కదా, అసలు ఆ ఆలోచనకి అందరూ హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, రోడ్డు ప్రమాదాలు కామన్గా జరగడం వేరు, కానీ తాగిన తర్వాత తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అలా డ్రైవ్ చేయడంతో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో, ఎంతమంది నరకయాత అనుభవిస్తారో అందరికీ తెలిసిందే. అసలు ఇలాంటి ప్రమాదాలు నివారించాలంటే ఎలాంటి యాక్షన్ చేపట్టాలని ఎన్ని రకాల యాక్షన్ ప్లాన్స్ రూపొందిస్తున్నా ఈ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి చాలామంది విపరీతంగా బాధపడటం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఆయన మదిలో తట్టిన ఆలోచనే ఈ బండికి మందేస్తాయి. ఇప్పుడు మనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నామో వారే మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వారు సి రామచంద్రరావు గారు, రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. అలాగే రఘురామ్ గారు ఏపీ హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు. ఆయన కూడా మనతో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మనతో రామచంద్రరావు గారు జాయిన్ అయ్యారు. రామచంద్రరావు గారు ముందుగా నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, రియల్లీ సార్ నిజంగా బండికి మందేస్తాయి. మీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. రైట్ సార్, థ్యాంక్ యూ. మీకు కూడా నమస్తే సార్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇది చిన్న ఆలోచనలాగా అనిపించడం కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది. అసలు మీకు మధ్యలో తట్టిన ఈ ఆలోచనకి ముందుగా మా ప్రైమ్ నైన్ న్యూస్ తరఫు నుంచి అప్రిషియేట్ చేస్తున్నాం సార్. రియల్లీ హ్యాట్స్ అప్ టు యూ. ఎట్ ద సేమ్ టైం అంటే అందరూ ఉద్యోగం చేస్తాం, ఎందుకంటే మన బాధ్యత కుటుంబాలను పోషించుకోవాలి. బట్ కుటుంబ బాధ్యతతో పాటుగా సామాజిక బాధ్యత, మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారో దానికి సంబంధించి ఆ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు నిజంగా ఇలాంటి యాక్సిడెంట్లు జరిగి ఇప్పుడు ఈ మధ్యకాలం మరీ విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ, తాగి యాక్సిడెంట్లు కానీ ఎంతమంది నరకయాత్ర అనిపిస్తున్నారు చూస్తూ వస్తున్నాం. ఇలా పడకూడదు, దీనికి సంబంధించి ఒక ఆలోచన రావాలి, అందరిలోనే అవగాహన కల్పించాలి అని మీరు చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం సార్. అసలు ఏంటి, ఎలా వచ్చింది బండికి మందేస్తే ఆలోచన ఎలా వచ్చింది? అసలు మీకు ఎప్పుడు ఈ స్ఫురణ కలిగింది? నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా యాక్సిడెంట్స్ అవి చూసానండి. సో అప్పట్లో ఏంటంటే కొన్ని అవి డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగినాయా లేకపోతే మామూలు క్యాజువల్గా జరిగినాయని కూడా డిటెక్ట్ చేయడం కొంచెం కష్టం అయ్యేది ఆ రోజుల్లో. అంటే నేను చెప్పేది నేను ఉద్యోగం చేసే టైంలో. బట్ ఇప్పుడైతే మనకి వెంటనే
పోలీస్ వారు వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారనేది తొందరగా డిటెక్ట్ చేస్తున్నారు. ఉమ్, యాక్చువల్గా ఇందాక ఆ స్టోరీలో మీరే చెప్పారు, అవును. కొన్ని లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఉమ్, అంటే ఎవరో తాకిన వ్యక్తి చేసిన పొరపాటుకి అమాయకులు కూడా అందులో ఇన్వాల్వ్ అవడం వల్ల వాళ్ళు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నిజంగా చాలా అన్యాయం. కానీ ఎప్పటి నుంచో అలాగ ఆలోచన నా మదిలోకి వచ్చినా దీన్ని ఎట్లా అరికట్టవచ్చు అని అంటే, నేనున్న పొజిషన్లో నేను ఒక్కడిని చేయగలిగేది ఏం లేదు. దీన్ని మ్యాక్సిమం సియామ్ మీన్స్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు చేయాలి అనే దానికి ఇంటర్నేషనల్గా చట్టాలు తీసుకురావాలి. లేదా ఏదైనా ఒక కంట్రీ ఒక చట్టం, ఇప్పుడు మనకి BS6 BS5 అట్లాగే భారత స్టాండర్డ్స్కి ఆ స్టాండర్డ్స్లో ఇది కూడా ఉండాలి అని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే టెక్నికల్గా దాన్ని ఇప్పుడు నేను చెప్పిన విధానంలో దాన్ని బండిని తాగిన వ్యక్తి డ్రైవ్ చేస్తుంటే ఆగిపోయేటువంటి ఒక టెక్నాలజీ వస్తే బాగుంటుంది అని చెప్పి యాజ్ అన్ ఆటోమొబైల్ ఇంజనీర్గా నాకు ఒక చిన్న ఐడియా తట్టింది. ఆ తట్టిన ఐడియానే నేను ఆ షార్ట్ ఫిల్మ్లో చూపించడం జరిగింది. దాన్ని భారత సైన్స్ అండ్ టెక్నాలజీ వారికి కూడా పంపించాం. వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేసి ఇది బాగుందని చెప్పి దీన్ని స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీలు కూడా పంపించడం జరిగిందండి. అవును, చాలా అర్థవంతంగా తీస్తారు, చాలా బాగా తీస్తారు. ప్రతి ఒక్కరికి చాలా కామన్ మనిషి, ఒక సామాన్యుడు చూస్తే సరే చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెప్పారు. ఎస్ సార్, కంటిన్యూ చేద్దాం మీతోటి. రామచంద్ర గారు ఒకసారి మళ్ళీ వస్తాను. అది యాక్చువల్ గా నేను 2016లో తీశాను. సో అప్పటికి ఉన్నది ఈ నానో అండ్ ఈ బయోటెక్నాలజీస్ అప్పటికే ఇంచుమించు కొంచెం అభివృద్ధి చెందాయి. సో దానికి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కాబట్టి దాన్ని కూడా జోడించి చేయాలి అనుకుంటే చాలా ఈజీ అండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది ఎవరైనా కానీ దాన్ని మనస్ఫూర్తిగానే టేకప్ చేసి ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకొచ్చి ఇది కంపల్సరీ అని చెప్పి ఇంటర్నేషనల్గా ఒక ఉద్యమంలాగా వస్తే అది చేయడం చాలా ఈజీ అండి ఇప్పుడున్న టెక్నాలజీతో. సో దాన్ని ఎందుకు ఇంకా ఎక్కువ పూనుకోవట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఏదో కొన్ని దేశాల్లో ఏదో చిన్న చిన్న బ్రీత్ ఎనలైజింగ్ అటువంటి అవి ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన టెక్నాలజీకి ఏ టెక్నాలజీని జోడించి చేస్తే మాత్రం చాలా ఈజీ అవుద్దని నా ఉద్దేశం. అందుకే దీనికి మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ రెండు కలిసి ఒక చట్టంలాంటిది తీసుకొచ్చి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ మీద ప్రెజర్ తీసుకొచ్చి దాన్ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది రూల్ పెట్టాలి. ఇటువంటి ఉద్యమానికి ఒక మానవతావాది అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించి ఆయన ఈ ఉద్యమానికి ముందుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఆయన తీసుకెళ్ళి ఇది కనీసం మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసేలాగా ఆయన ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. డెఫినెట్ గా ఆయన వరకు చేర్చే ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. మళ్ళీ వస్తారు మీ దగ్గర రామచంద్ర గారు. దానికి మన ప్రైమ్ 9 వారు మీ ప్రయత్నంతో తప్పకుండా ఆయనకి చేరాలనేది నా ఉద్దేశం అండి. ఇంకొకటి ఏంటంటే ఒక్క చిన్న మాట అండి, చెప్పండి. మళ్ళీ అంటే మెయిన్ ఏంటంటే దీంట్లో అమాయకులు చనిపోతున్నారు. ఆ జరిగే యాక్సిడెంట్స్ లో మన ప్రాణం కూడా దాగి ఉందని ఇందాక ఒక మాట చెప్పాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న కర్నూలు యాక్సిడెంట్ అండి. కర్నూలు యాక్సిడెంట్ యాక్చువల్ గా చెప్పాలంటే అది డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ కాదు. ఒక చిన్న అంటే ఐ మీన్ డ్రైవర్ తీసుకున్న చిన్న పొరపాటు వల్ల అది చనిపోయారు. కానీ దాంట్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఇన్వాల్వ్ అయింది. ఏది 2-వీలర్ అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఆ యాక్సిడెంట్ చేసి వెహికల్ అక్కడ అడ్డంగా పడి ఉండడం, దాన్ని ఇతను ఈ డ్రైవర్ కరెక్ట్ గా డిటెక్ట్ చేయకపోవడం వల్ల ఆ యాక్సిడెంట్ జరిగింది. సో దాంట్లో కూడా మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అనే దాంట్లోనే అది ఇన్వాల్వ్ అయి ఉంది. అందులోనే దానివల్ల అనవసరంగా ఇంచుమించు 20 మంది చనిపోవాల్సి వచ్చింది అమ్మాయికి. అవునండి, ఎస్, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎక్కడో డెఫినెట్ గా కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ప్రముఖుల పిల్లలు కూడా సామాన్యులకు వచ్చిన సమస్య కాదు కదా. ఎంతమంది మంత్రుల పిల్లలు డ్రంక్ అండ్ డ్రైవ్ లోనే చనిపోవడం చూస్తాం. నిజంగా అవన్నీ చాలా బాధాకరమైన విషయాలు. ఎస్, కంటిన్యూ చేద్దాం సార్. ఒక్క నిమిషం. రఘుబాబు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే రఘుబాబు గారు. రఘుబాబు గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉందో చెక్ చేయండి ఒకసారి. వినిపిస్తుందా నా వాయిస్ మీకు రఘుబాబు గారు? నమస్కారం అండి. నమస్తే అండి.
సార్ అంటే మీరు కూడా ఏపీ రవాణా శాఖలో పనిచేస్తారు, ఇప్పుడు హైకోర్టు ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇంకా న్యూ ఇయర్ వస్తోంది, అప్పుడు ఎవరి తరం కాదు, తెలిసిందే, అందరికీ తెలిసిందే. మనం ఎంత ప్రభుత్వాలు ఎంత యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నా, మీడియా ఎంత అవగాహన కల్పిస్తున్నా, ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నా, కామన్గా ఇవి మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఎవరిని అప్పుడు మనం కంట్రోల్ చేయడం అనేది నిజంగా మన చేతుల్లో లేదు, ఎవరికి వాళ్ళు సామాజిక బాధ్యతగా తీసుకుంటే తప్ప. సో ఈ సెలబ్రేషన్స్ ఎలాగ జరుపుకుంటారు? మరి ప్రభుత్వ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని కంటిన్యూ అవుతున్నాయి, రోజు రోజుకు పెరిగిపోతుంది యాక్సిడెంట్ల సంఖ్య, ఎలాగైతే ఆపేందుకు వీలవుతుంది? ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాలంటే, యాక్సిడెంట్ తగ్గాలంటే అసలు ఏం చేయాలి? ముఖ్యంగా తీసుకున్నట్టయితేనండి పబ్లిక్ అవేర్నెస్ అనేది మనకి ముఖ్యం. మీ మీడియా ద్వారా, మిత్రుల ద్వారా కానీ, లేకపోతే ఏమన్నా ప్రభుత్వం ద్వారా కానీ, అలాగే మనకి సుప్రీంకోర్టు కమిటీ ఉందండి, రోడ్ సేఫ్టీ కమిటీ అని ఉంటుంది. దాని ద్వారా చట్టపరమైనటువంటి సూచనలు చేసినట్లయితే మనం దీన్ని మరింత ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఈ సెన్సార్స్, రామచంద్ర గారు చెప్పినట్టు ఈ సెన్సార్స్ ఎట్లా అయితే మనం ఈ రోజుల్లో మనకి టెక్నాలజీ ఎంత పెరిగిందంటే మన మొబైల్లో కూడాను మనం బీపీ చూసుకుంటున్నాం, షుగర్ చూసుకుంటున్నాం, ఈ పరిస్థితులు వచ్చినాయి. అట్లాంటిది సెన్సార్స్ మనం ఈ స్టీరింగ్ కానీ లేకపోతే ఇందులో ఇన్బిల్ట్ చేయగలిగినట్టే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ లో ఖచ్చితంగా రిజల్ట్ అంటూ ఉంటుంది. రెండోది వచ్చేమన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ యువత ఎవరైతే ఉన్నారో, ఈ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళు కానీ, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే ఓన్లీ త్రూ మీడియా, సోషల్ మీడియా కానీ ఇంకోటి జరిగినటువంటి విపత్తులు ఎలా జరుగుతున్నాయి అన్నది మన కర్నూలు తీసుకున్నట్టయితే బస్సులో అంతమంది కేవలం ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి మోటార్ సైకిలిస్ట్ వల్ల చనిపోయినాడు అందరూ. అదే ముఖ్య కారణం. అది పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాడు, వేయించుకున్నాడు, వచ్చాడు, అడ్డంగా వెళ్ళినాడు, దానివల్ల ఏమన్నా ఫైర్ అంటుకుంది, దానివల్ల బాగా ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆరిజిన్ ఏంటి, దాని మూల కారణం ఏంటంటే ఒక అతను డ్రింక్ చేసి ఆ డ్రైవింగ్ చేయడం వల్ల దాని కింద పడడం వల్ల నిప్పులు రావడం. ఇలాగే త్రూఅవుట్ ఇండియా తీసుకున్నా లేకపోతే యూనివర్సల్ గా తీసుకున్నా కూడాను లా అబైడింగ్ అనేది మన ఇండియాలోను అలాగే మన స్టేట్స్ లో కూడాను కంపారిటివ్లీ విత్ అదర్ కంట్రీస్ లైక్ సింగపూర్ కానీ అమెరికా కానీ చూసుకున్నట్టయితే లా అబైడింగ్నెస్ తక్కువ ఉంది. దీనికి కారణం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది, వెహికులర్ డెన్సిటీ కూడా ఎక్కువ ఉంది. తర్వాత ఏమైనా రోడ్ లేయింగ్, ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు గవర్నమెంట్ తీసుకున్న చర్యల్లో ఏంటంటే రోడ్ ఇంజనీరింగ్, బ్లాక్ స్పాట్స్, అలాగే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఇలాంటి డిటెక్ట్ చేస్తున్నాం. కానీ పబ్లిక్ లో ఈ యాక్సిడెంట్ నేను కరెక్ట్ గా చేస్తున్నాను, అవతల వాడు కరెక్ట్ గా రాడు అనేటువంటి ఆస్పెక్ట్ తో ప్రతి డ్రైవర్ ఉండాలా. నేను కరెక్ట్ గా చేస్తాను కాబట్టి నాకేం కాదు అన్నట్టు కాకుండా అవతల వాడు తప్పు చేస్తాడేమో ప్రికాషియస్ గా ముందుకు వెళ్ళగలిగితే ప్రతి డ్రైవర్ కూడాను ఖచ్చితంగా దీన్ని ఎరాడికేట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే ప్రతి ఒక్క డ్రింక్ చేస్తే ఇంకా ముట్టుకుంటే అసలు ఇంకే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాము, లేకుంటే ఏమన్నా ఇంకెప్పుడు కూడాను రాకుండా ప్రొహిబిట్ చేస్తాము, ఆయనకి ఫర్ ఎవర్ ఆయనకి లైసెన్స్ రాకుండా చేస్తాము అనేటువంటి చట్టాలు కానీ మనం తీసుకురాగలిగితే కొంత భయం క్రియేట్ చేయాలి, ఎస్పెషల్లీ యూత్ కి. చేసినట్లయితే కొంత రిజల్ట్ రావచ్చు. ఇంకా ముందుగా చెప్పినట్టు ఏంటంటే ఈ సిఐఆర్టీ, సియామ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఈ మనం ఇప్పుడు 125 సెక్షన్ 125 ద్వారా కానీ మనం చేస్తున్నాం, స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం. BS6, BS5 చేసేటప్పుడు ఇప్పటి వరకు ఎమిషన్ లెవెల్స్ ఎలా ఉండాలనే దాని మీద చేసుకుంటూ వస్తున్నాం, సెన్సిటైజ్ చేస్తున్నాం. అలాగే వీటికి కూడాను ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, ఆల్కహాలిక్ పాసెంజర్ కానీ ఆల్కహాల్ డ్రైవర్ కానీ ఉన్నట్లయితే దాన్ని సెన్సిటైజ్ చేసి దాన్ని రిసీవ్ చేసుకుని మనకి అలర్ట్ చేసే విధంగా చెప్పినట్టయితే వెనకాల కూర్చున్నవాడు కూడా ఇప్పుడు ఫైర్ అలారం లాగా ఇంకోలాగా అది అలర్ట్ చేసినట్టయితే వీళ్ళు జాగ్రత్త పడి వాళ్ళని వార్న్ చేయడానికి ఆయన డ్రైవర్ పక్కన తప్పించి వీళ్ళు డ్రైవ్ చేయడానికి కానీ ఉపయోగపడే విధంగా మనం టెక్నాలజీ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అన్నది ఒక సందేశం. డెఫినెట్ గా అదే రఘురామ్ గారు, ఇప్పుడు ఇది ఒకరి సమస్య లేదా ఇది ఒక వ్యాపారమో ఏదో కొంతమందికి లాభం చేకూరుతుంది దీనివల్ల అనే కాన్సెప్ట్ కాదు కదా. మీ పిల్లలు ఉండొచ్చు, మా పిల్లలు ఉండొచ్చు, ఇంకొకరి పిల్లలు ఉండొచ్చు, ప్రముఖుల పిల్లలు ఎవరైనా ఉంటారు. ఇప్పుడు మనం కరెక్ట్గా వెళ్తున్నా ఆ వచ్చేవారు తాగి వస్తే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇందాక కర్నూలుతో మీరు ఇద్దరు చెప్పినట్టుగా కర్నూలే ప్రధాన ఉదాహరణ. అసలు ప్రత్యక్షంగా పరోక్షంగానే ఇంతమంది చావుకు కారణమవుతుంది, ఇంతమంది రోడ్డు పడిపోతున్నారు. మరి ఎందుకు తీసుకెళ్ళి టెక్నాలజీ ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నామని చెప్తున్నారు, ఎందుకు ఇంత క్లియర్ కట్గా చెప్తుంటే 2016లోనే ఈ కాన్సెప్ట్ వచ్చిందని రామచంద్రరావు గారు చెప్తున్నారు. మరి ఎందుకు ఫాలోఅప్ చేయలేకపోతున్నాయి అనుకోవాలి? అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? ఇప్పుడు మా ప్రయత్నంగా, మీడియా ప్రయత్నంగా మేము చేస్తున్నాం కూడా, బట్ ఎలా? ఇంకా దీనికి సంబంధించి ఎందుకు ఆలోచన? బ్యూరోక్రాటిక్ సిస్టమ్ లో అలాగే మన గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా కూడా
చేయాలి. నెక్స్ట్ ఏమైనా జ్యుడిషియరీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేసినట్టయితే ఏదైనా ఇలాంటి కేసుల్లో అంతవరకు మనం ఆర్డర్స్ తీసుకోవడానికి ఉంటుంది. తద్వారా కూడాను ఇంకెలాగూ సుప్రీంకోర్టు కమిటీ ఉంది కాబట్టి రోడ్ సేఫ్టీ మీదే ఆ సుప్రీంకోర్టు కమిటీకి, అలాగే జిల్లా లెవెల్లో ప్రతి జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది. ఆ దృష్టికి మనం తీసుకెళ్ళినట్లయితే అక్కడ డిస్కస్ చేసి వీళ్ళంతా కూడా స్టేట్ నుండి సెంట్రల్ కి రికమెండ్ చేయడానికి బాగా అవకాశాలు ఉంటాయి. అవును, రైట్. రామచంద్రరావు గారు, ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు ఇందాక కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని జరుగుతున్నాయని చెప్పారు. అంటే మెయిన్గా ఎవరెవరి మీకు రిప్లై వచ్చింది, అసలు ఏదైనా ఫాలోఅప్ జరుగుతుందా? ఎందుకంటే ఇదేదో లోకల్ ఇష్యూ కాదు, నేషనల్ అండ్ యూనివర్సల్ ఇష్యూ. అది ఎక్కడ చూసినా ఇదే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. యాక్చువల్గా 2017లోనే సెంట్రల్ గవర్నమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని రికగ్నైజ్ చేసి బాగుందని చెప్పి దీని పోటీకి పంపించడం, స్మార్ట్ ఇండియా యాక్టానికి ఇవన్నీ అనుకున్నప్పుడు అదేదో సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని ఏదో టేకప్ చేస్తారని అనుకున్నాను. బట్ ఇంతవరకు దాని మీద ఎందుకు వాళ్ళకి ముందుకెళ్ళలేదు. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే నేను పెట్టిన టైటిల్ అదే డ్రంక్ అండ్ డ్రైవ్ ఆగాలంటే బండికి మంది ఇస్తే, అది నాకు ఎట్లా తట్టింది అని అంటే ఇది నిజంగా ఈ ప్రపంచ సామాజానికి పట్టిన ఒక జాడ్యం లాంటిది, అంటే జబ్బు. సో ఈ జబ్బుకి ఏదో ఒక విధంగా మనం మందు కనిపెట్టాలి. ఎందుకంటే కరోనాలకే మనం అటువంటి పెద్ద మందు దానికే మందు కనిపెట్టాం, ఇటువంటి దానికి కూడా ఒక మందు, అంటే మందు, అందుకని ఆ మందు అనే వర్డ్ అక్కడ వాడాను మీకు. సో దీన్ని కనిపెట్టి ఈ యావత్ ప్రపంచ ప్రజలు, అమాయక ప్రజలు, దీంట్లో చనిపోతున్న వాళ్ళందరి ప్రాణాలను కాపాడాలి. ఒక విధంగా చెప్పాలంటే మనం మనుషుల ప్రాణాల గురించి ఆలోచిస్తున్నాం కానీ ఈ యాక్సిడెంట్ లో కొన్ని యానిమల్స్ లేకపోతే ఇంకా కొన్ని జంతువులు ఇవి ఎన్నో చనిపోతున్నాయి, వాటికి లెక్కలేదు. ఇలాంటి దీన్ని అరికట్టాలి అనుకుంటే యాక్చువల్గా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు పదే చాలా సభల్లో మీరు అందరూ వినే ఉంటారు, మనదంతా ఒక వసుదైక కుటుంబం. ఈ వసుదైక కుటుంబం అంటే ప్రపంచం మొత్తం వసుదైక కుటుంబం. ఈ ప్రపంచం మొత్తం వసుదైక కుటుంబానికి మనం మంచి జరిగేలా మన భారతదేశం నుంచి ఏదో ఒకటి ప్రతి విషయంలోనూ ఒక కొత్తది కనుక్కుని మనం ఈ ప్రపంచానికి అందించి మనం సాయపడాలి, ఆ గొప్పను మనమే పొందాలి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో అందువల్ల ఆయన పిలుపుకి మన ఎన్డీఏ గవర్నమెంట్లోంచి పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ టీవీ ముఖంగా మనం కోరుతున్నట్టు ఆయన ఈ ఉద్యమానికి నాంది పలికి దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి దీన్ని అరికట్టడానికి ఒక టెక్నికల్ దీన్ని తీసుకురావాలని చెప్పి నేను ఈ అక్కడ వరకు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తాం. అలాగే అంటే మీకు కనిపించే టెక్నికల్ ఇష్యూస్ ఏం కనిపించాయి మీకు జనరల్ గా? అంటే ఇప్పుడు ఫాస్టాగ్లు పెట్టారు, ఈ టోల్ గేట్ల దగ్గర స్పీడ్ గా వెళ్ళడానికి, ఇలా రకరకాలుగా టెక్నాలజీని వాళ్ళు కూడా మారుస్తూ వచ్చినప్పుడు ఇది అందరికీ ఉపయోగపడేది కదా. ఇది అమలు చేయడానికి అంటే వాళ్ళకున్న ఇబ్బందులు ఏమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? ఇబ్బందులు ఏమైనా కానీ మనం పెట్టే సేఫ్టీస్ జనరల్ గా ఏంటంటే ప్రజల్లో టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు ప్రతిదీ కూడా. లేకపోతే ఇన్ని కేసులు ఇన్ని గొడవలు ఉన్నా కానీ ఇంకా అదే ఎందుకు నడుస్తుంది చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పింది కానీ ఇంప్లిమెంట్ అయితే పోలీస్ శాఖ, రవాణా శాఖ మరియు కోర్టులు వీళ్ళ ముగ్గురికి కూడా పని ఒత్తిడి తగ్గిపోతుందండి. ఎందుకంటే పోలీసులు రిజెక్ట్ చేయడం, వాటి మీద కేసు పెట్టడం, మళ్ళీ కోర్టుకి పెట్టడం, అట్లాగే రవాణా శాఖ వాళ్ళు, తర్వాత కోర్టులో తీర్పులు, లాయర్స్, వీళ్ళందరికీ ఎంత అదనపు పని చేయవలసి వస్తుందో చూడండి. ఇవన్నీ కూడా అవసరం లేదు. టోటల్ గా డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నవాడు మందు తాగితే అది డిటెక్ట్ చేసి వెంటనే బండి ఆగిపోతే అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అనేది అసలు డెఫినెట్ గా అక్కడ వాళ్ళకే కాదు, ముందు మనకి సేఫ్టీ, మనకి బాగా నిద్రపడుతుంది. ఎందుకంటే మనం సరిగ్గానే వెళ్తున్నాం కదా, ధీమాతో కూడా వెళ్ళినా వాడేసి వచ్చి గుద్దేస్తే మనం ఏం చేయలేం కాబట్టి, అమ్మాయి ఇది వచ్చింది కాబట్టి అందరూ కూడా సేఫ్ గానే డ్రైవ్ చేస్తారు, మనకి డ్రైవింగ్ లో ప్రాబ్లం రాదు అని మన ఇంట్లో వాళ్ళు సేఫ్ గా నిద్రపోతారు, మనం కూడా హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు. నిజంగా రియల్ సార్, ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్. కాబట్టి మరీ ఈ సెక్యూరిటీ ఉన్న పెద్ద వాళ్ళకి తప్పిస్తే ఈవెన్ విఐపీలకి కంటే ఏదో ఈ సెక్యూరిటీ ఇదంతా ఉంటుంది కాబట్టి కొంతవరకు పర్లేదు. కానీ ఈవెన్ దాని కింద నుంచి ప్రతి వ్యక్తికి ఈ ప్రమాదం పొంచి ఉందనే అది ఒక విధంగా అనుకోవాలి మనం, అంటే దాగి ఉంది. అది ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి కదా దానికి. వాళ్ళకైనా ప్రముఖ పిల్లలు కూడా చాలా మంది పోయారు. ఉద్యమంలాగా తీసుకెళ్లి దీన్ని సక్సెస్ చేయాలనేది నా ఆకాంక్ష అండి. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా ఈ అంశాన్ని మేము తీసుకువెళ్తాం. డెఫినెట్ గా ఖచ్చితంగా దీని మీద పెద్దలు దృష్టి సారిస్తారని, ఖచ్చితంగా ఇది అమల్లోకి వస్తుందని ఆశిద్దాం సార్. నాకు ఈ ఏఐ తోటి ఏనుగులు పెడదని పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత నాకు ఇంకా ఒక ఇది డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అనే
ఒక ఇది నాలో బాగా పెరిగిందండి. Right. అందుకనే ఆయన్ని టార్గెట్ చేస్తూ ఆయనే Right, sir. దీన్ని కూడా టేకప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో డెఫినెట్గా ఆ విధంగానే కృషి చేద్దాం సార్. ఖచ్చితంగా అదే కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రామచంద్రరావు గారు, రఘురామ్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. నమస్తే.